చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఇంకా ఏదాంతో పొగడాలో అర్థం కావడం లేదు. ఒకటి అదంతా పక్కన పెడితే నేను ఒక విషయం జరిగింది ఎక్కడ బంగారపాలెంలో నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ ఈ రైతులు మొత్తము 52 మండీలు ఉన్నాయి. అక్కడ 52 మండీలు నేను తిరిగా. 52 మండీల్లో ఏం జరిగింది, ఏం కాయలు తక్కువ అయ్యిందంటే 3 రోజుల నుంచి ఎంఆర్ వాళ్ళను విఆర్ వాళ్ళను పెట్టి 3 రోజుల నుంచి మొత్తం కాయలన్నీ మీరు ఎత్తేస్తేనే, ఎత్తకపోతే మీ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తాము, మిమ్మల్ని అసలు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఇక్కడ ఎవరిని ఈ మండీలు పెట్టుకోనివ్వమని చెప్పి బెదిరించి కాయలు లేకుండా చేసి, ఆ తర్వాత లోపలికి ఎవరిని రానియకుండా చాలా భయభ్రాంతులను, మామూలు భయభ్రాంతులు కాదు, పోలీసులు ఏం వాడాలి, లాఠీ ఎవరు వాళ్ళ మొత్తం కట్టెలు, ఇంత కట్టెలు, పెద్ద పెద్ద కట్టెలు, అవి వాటిని ఏమంటారు ఈ మోల్డింగ్ చేస్తారంట, అలాంటి కట్టెలు తీసుకొని వచ్చి కొట్టి చాలా ఘోరంగా చేశారు. ఈ పరిపాలన గురించి మాట్లాడాలంటే మనం అస్సలు వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ కుటుంబ ప్రభుత్వంలో సూపర్ 6 అనే పథకాలు అసలు వస్తున్నాయా లేదా? మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నవరత్నాలు వచ్చాయా లేదా? ఖచ్చితంగా వచ్చాయి, అందులో సందేహం లేదు. ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్క 2,75,000 కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించాడు. ఈ సూపర్ 6లో ఏది ఇచ్చారండి? ఏది ఒక సూపర్ 6 ఏంది? మన ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం 143 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మేము అన్నీ చేసాం. రైతు భరోసా అంటున్నాం, రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, అమ్మఒడి ఏదో తల్లికి వందనం అంటే అది లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏది లేదు. పిల్లలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు, ప్రతి ఒక్క కుటుంబం చాలా అవస్థ పడుతుంది. ఇంటికి పోతే మేము అందరికీ పల్లెల్లో కూడా తిరుగుతున్నాము. ఆల్రెడీ పల్లెలకు పోతే పల్లెల్లో ఏమంటున్నారు తెలుసా? మేము బుద్ధి లేకుండా తప్పు చేశాము, మా ఓట్లు ఏమైనా అడుగుతున్నారు మమ్మల్ని. మేము ఓట్లు వేసాము, ఓట్లు ఏమైనా అయ్యి అడుగుతున్నారు. వీళ్ళు చేసింది రాజకీయం కాదు, అరాచకము. ఇది రాజకీయం ఆడమే తప్పు. అయితే మరి మీకు ఎలాంటి లీడర్ అయితే కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకేంది, ఓపెన్గా తెలిసినట్టుంది. ఆ రోజు మనం రాజశేఖర రెడ్డిని కోరుకున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాం. మనకు కావాల్సిన లీడరే కాదు, ఆల్రెడీ చేసి చూపించాడు. ఈ పథకాలు ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చూపించాడు. కాబట్టి మనకు అలాంటి లీడరే కావాలని మేము కోరుకుంటాను. మన పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డిని ఆయన్ని సీఎం కానివ్వను అనేసి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆయనకు దమ్ము ధైర్యము ఉంటే ఆయన ఒక్కడు ఉమ్మడిగా లేకుండా, బీజేపీతో పొత్తు లేకుండా, టీడీపీతో పొత్తు లేకుండా అతను ఒంటరిగా నిలబడమను, అతను గెలుచుకోమను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా లేదని మళ్ళీ మేము నిర్ణయిస్తాము. మేము ఖచ్చితంగా దీని మీద పోరాడుతూనే ఉంటాం నిత్యం. మేము కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ తీవ్రవాదులు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది? అసలు ఈ కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది? ఈ పాలన కూడా ఏడాదంతా ఒకటి దాచుకోవడం అంటే ఈ ముగ్గురు వ్యక్తులే. 1 చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్ గారు, 3 లోకేష్ గారు. ఈ ముగ్గురు ఈ రాష్ట్రంలో దోచుకోవడం ఈ ముగ్గురు మాత్రమే చేసినారే తప్ప ప్రజానికానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎలా అందరికీ వచ్చేటివే? గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఏదైతే ఇచ్చినారో అది ఖచ్చితంగా 100కి 90% నెరవేర్చినారు. ఏ పథకాలు ఏ డేట్కి ఇస్తారో అని ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అంటే ఈ నెలలో ఈ పథకం వస్తుందని చెప్పి అందరికీ తెలిసింది. వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి పడిన విధంగా అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, ఈ పథకం అమలవుతుందా లేదంటే కోత పెడతారా అని భయభ్రాంతులతో ఈ ప్రజలు బతుకుతా ఉన్నారు. మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? ఎన్నికలకు ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో, మనకి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను బట్టి ఈ రాష్ట్రానికి ఏం అవసరం అవుతుందో, ఈ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ ఉంది, ఎంత మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందంటే, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల చేత ఓటు వేయించుకునేసి ప్రజలను మోసగిచ్చాలనే ఆలోచన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ ప్రభుత్వంలో కనీసం ఎంత కూడా అవగాహన లేకుండా ఈ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఉంది, దీనికి మించి మనం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో మనం రావాలని చూసినారే తప్ప, ఈరోజు మొన్నే చంద్రబాబు నాయుడు అన్నారు నిన్న అమ్మఒడి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడితే సత్యసాయి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వచ్చి ఈ పథకం లోకేష్ గారు వల్లే ఇది అమలవుతుంది అంటున్నారు. అయ్యా,
చంద్రబాబు నాయుడు గారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద వేసింది మీరు కాదా? అది మీరు చెప్తా అన్నారు ఏమని చెప్పి, నేను విజన్ ఉన్న లీడర్ని అని. విజన్ ఉన్న లీడర్ మీరు కాదండి, జగన్మోహన్ రెడ్డి పథకాలని మీరు కాపీ కొట్టి ప్రజలకు ఇస్తా అన్నారే తప్ప మీరు విజన్ లీడర్ కాదు అని నేను సభాముఖం చెప్తున్నాను.